D3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. నిజాన్ని నిస్సందేహంగా మీ ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ D3 న్యూస్. మీ యాంకర్ ప్రియా. మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. నా మాటను మన్నించి వయసులో చిన్నవాన్నైనా నా మాటను మన్నించి ఇక్కడికి వచ్చేసినటువంటి D3 మీడియా సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున నేను మీడియా ముందుకు రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత కొన్ని నెలలుగా దళిత క్రైస్తవుల పైన పరోక్ష దాడి చేస్తున్నది హిందూ సమాజం. అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గారు. ఈ రోజున రఘురామకృష్ణంరాజు గారికి దళితులు టార్గెటా, క్రిస్టియన్ మతము టార్గెటా? గతంలో మా తాత ముత్తాతలు దళిత హిందువులుగా ఉన్నారు. ఆనాడు మా తాత ముత్తాతలను వాళ్ళు ఏ విధంగా చేరదీశారో మాకు తెలుసు. అంటే మా తాతల శ్రమను దోపిడీ చేశారు. మేము చదువుకుంటే బడికి పంపించలేదు, మేము గుడికి వెళ్తే గుడికి పంపించలేదు. కనీసం పరమతంలోనైనా మాకు స్వేచ్ఛ ఉంటుంది అని చెప్పేసి మేము క్రిస్టియన్ మతాన్ని స్వీకరిస్తే ఆ మతంలో కూడా వెళ్ళడానికి వీలు లేదన్నట్టు మా పైన పరోక్షమైన దాడి చేయడం చాలా దుర్మార్గం. ఈ రోజున రఘురామకృష్ణంరాజు గారు చేస్తున్నటువంటి ఆరోపణ ఏదైతే ఉందో ఆ అంశం మీద మాట్లాడడానికి ఈరోజు నేను మీడియా ముందుకు వచ్చాను. ఆర్టికల్ 21 అనేది ఏం చెప్తుంది? భారతదేశంలో ఉన్నటువంటి పౌరుడు ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు ఉందని చెప్పేసి ఆర్టికల్ 21 చెప్తుంది. అదే ఆర్టికల్ 341 ఏం చెప్తుంది? వేరే మతాన్ని మనం స్వీకరిస్తే మనకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పోతాయని చెప్పేసి చెప్తుంది. అంటే రాజ్యాంగం పట్ల మాకు కూడా గౌరవం ఉంది. కానీ ఆర్టికల్ 341ని సవరణలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్, ఈ ప్రభుత్వం పార్లమెంటులో ఎంపీల ద్వారా పంపించి దీన్ని సవరణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కాని పక్షంలో గతంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా మేము ఎన్నో సాధించాం. మొదటిది, కాలు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, శరీర అవయవాలు బాలేని దివ్యాంగులకు పింఛన్లు రావాలంటే అందుకు ప్రధాన కారణం ఎంఆర్పిఎస్ ఉద్యమమే. అదేవిధంగా పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నపిల్లలు మరణిస్తే గుండె జబ్బులతో మరణించారు. ఇదేంటి కృష్ణన్న అని చెప్పేసి ఎంఆర్పిఎస్ ఉద్యమం నేత మందకృష్ణ మాదిగ గారితో మాట్లాడితే, ఆ చనిపోయినటువంటి గుండె జబ్బులతో చనిపోయినటువంటి ఆ బాలుని భుజాన్న ఎత్తుకొని పెద్ద జనంతో ఆయన ముందుకెళ్ళి ధర్నా చేస్తే ఈ రోజున ఆరోగ్యశ్రీ. అదేవిధంగా గత 30 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తే ఈ రోజున ఎస్సీ వర్గీకరణ. అంటే ఈ ఆర్టికల్ 341 అన్నది కూడా మేము సవరణలు చేసుకునేకి మాకు అవకాశం ఉందని ఈ 3 ఉద్యమాల ద్వారా నిరూపితమైంది. కాబట్టి రఘురామకృష్ణంరాజు గారికి నేను ఒకటే తెలియజేస్తున్నా, మీరు గతంలో వైసీపీ పార్టీలో ఎంపీగా గెలిచి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన మీరేంది మా గురించి 24 గంటలు మాట్లాడడం? అదేవిధంగా మీరు బ్యాంకుల్లో కొన్ని 100 కోట్లు అప్పులు తీసుకొని ఆ అప్పులు తిరిగి కట్టకుండా ఉన్నటువంటి ఆర్థిక ద్రోహివి నువ్వేంది మా గురించి మాట్లాడడం అని చెప్పేసి రఘురామకృష్ణంరాజు గారికి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దళిత క్రిస్టియన్ల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఎస్సీ హోదాను వెంటనే ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఎంఆర్పిఎస్ దళిత సంఘాలతో పాటు ప్రజా సంఘాలతో పాటు అందరినీ కలుపుకొని దాదాపుగా 15 లక్షల మంది ఉన్నటువంటి దళిత క్రైస్తవుల హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం పోరాటం చేయడానికి సర్వదా శతదా అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే 15 లక్షల మంది దళిత క్రైస్తవులు ఉన్నారు. వీళ్ళ హక్కులను నెరవేర్చకుండా కేవలం ఓటు బ్యాంకుగా ఏమైనా వాడుకుంటున్నదే ప్రభుత్వం? మీరు ఆలోచించుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.